హాయ్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నా వీడియోస్ డైరెక్ట్ మీ మెయిల్లోకి పొందవచ్చు. అంతేకాకుండా www.timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, ఇవాళ నేను మీకు ఏంటంటే తెలుగు టైపింగ్ ఎలా చేయాలని నేర్పిస్తాను. నాకు చాలామంది మెయిల్ చేస్తున్నారు, సార్ తెలుగు టైపింగ్ నేర్పించండి అని. వాళ్ళ కోసం ఈ ట్యూటోరియల్ క్రియేట్ చేస్తున్నాను. వ్యూవర్స్, మీకు తెలుగు టైపింగ్ కీబోర్డ్లో టైప్ చేయాలి అంటే స్టార్ట్ క్లిక్ చేసి ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అనుస్క్రిప్ట్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేయగానే మీకు కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా వస్తుంది, ఓకేనా? ఇలా వచ్చాక చూడండి, మీకు యాక్చువల్ జనరల్గా ఎలా వస్తుంది అంటే తెలుగు అని ఉండదు, ఇట్లా తమిళ్ కానీ ఏదైనా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేసి తెలుగులోకి తెచ్చుకోవాలన్నట్టు, ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ తెలుగులోకి తెచ్చుకున్నాను చూడండి. తర్వాత దీనిలో ఇక్కడ కీబోర్డ్లలో మీకు ఇక్కడ డోయ్, యాపిల్, ఫొనెటిక్ అని రకరకాల కీబోర్డ్స్ ఉంటాయి. డోయ్, ఫొనెటిక్ అని. అయితే మీరు దీన్ని ఏం పెట్టుకుంటారంటే యాపిల్ కీబోర్డ్ పెట్టుకోండి. యాపిల్ కీబోర్డ్ మీరు ఎందుకు పెట్టుకోవాలి అంటే మరి నాకు ఆ కీబోర్డ్ వచ్చు కాబట్టి నేను మీకు అదే నేర్పిస్తాను. జనరల్గా యూజ్ చేసే కీబోర్డ్ కూడా అదే కాబట్టి నేను యాపిల్ కీబోర్డ్ మీకు నేను రికమెండ్ చేస్తున్నాను. ఇది మీరు నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత వెంటనే అవ్వదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్న తర్వాత ఇక్కడ డోయ్ నుంచి యాపిల్లోకి చేంజ్ అవుతుంది, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ రకరకాల టైప్ కీబోర్డ్స్ ఉన్నాయి. కాకపోతే మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే యాపిల్ కీబోర్డ్ వచ్చేరాక మీరు ఇక్కడ క్లిక్ చేయండి, ఓకేనా? కమాన్ టైం తీసుకుంటుంది ఇంతే ఇది. సరే, అప్పటి వరకు మనం వర్డ్ కూడా ఓపెన్ చేసి పెట్టుకుందాం. అంటే మీరు చూడండి, ఈ కీబోర్డ్ ఒకసారి ఓపెన్ చేసుకున్నాక ఇది కన్నడలోకి వెళ్ళిపోయింది. వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని చూడడమే కాకుండా మీ ఫేస్బుక్లో కానీ లేకపోతే గూగుల్ ప్లస్లో కానీ ట్విట్టర్లో కానీ షేర్ చేయండి. షేర్ చేస్తే అందరికీ యూజ్ అవుతుంది. మీరు నేర్చుకోవడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళకు కూడా మీ వాల్ పోస్ట్లలో ఈ లింక్ని timecomputer.in లింక్ని కానీ లేకపోతే youtube.com/officetime అనే లింక్ని కానీ పేస్ట్ చేయండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటిదాకా లోడ్గా అవుతుందని, టైం వేస్ట్ ఎందుకని చెప్తున్నారు. ఓకే, ఇక చూడండి, ఇక్కడ తెలుగు అని వచ్చింది, ఇక్కడ యాపిల్ కీబోర్డ్ వచ్చింది. ఫైనల్లీ వి గాట్ ఇట్. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఓకేని క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏ సాఫ్ట్వేర్ కావాలో ఆ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. చూడండి వ్యూవర్స్, ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను తెలుగు టైపింగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని మినిమైజ్ చేశాను కదా. ఇప్పుడు నేను వేరే ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఏమైనా టైప్ చేశాను అనుకోండి, చూసారా మొత్తం ఇక్కడ పిచ్చి అక్షరాలు అన్నీ వచ్చేస్తున్నాయి, ఓకేనా? కాబట్టి మీరు ఇది క్లోజ్ చేయనంత వరకు మీకు ఇక్కడ ఇది ఇంగ్లీష్ రాదు, ఓన్లీ తెలుగే. కాకపోతే మీకు అది ఇక్కడ ఇలానే చూపిస్తూ ఉంటుంది, ఓకేనా? మీకు అది ఎక్కడ అంటే మనం ఇక్కడ ఫాంట్ ఏం సెట్ చేయలేదు కాబట్టి అలా చూపిస్తుంది. చూడండి, ఫాంట్ సెట్ చేయడం అంటే స్టార్ట్ క్లిక్ చేసి రన్లోకి వెళ్ళిన తర్వాత మీరు పేజ్ మేకర్ అయినా ఓపెన్ చేయండి, వర్డ్ అని ఓపెన్ చేయండి, ఫోటోషాప్ అయినా ఓపెన్ చేయండి, మీ ఇష్టం, ఏ సాఫ్ట్వేర్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఫాంట్ నేమ్స్ కనిపిస్తున్నాయి సార్, ఆరాధన, అభిలాష, అజంతా, అక్షర అని, ఓకేనా? ఇవన్నీ తెలుగు ఫాంట్స్. ఎలా వచ్చాయి అంటే మనం ఈ అనుస్క్రిప్ట్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా వస్తాయి అన్నట్టు, లేకపోతే మీకు కనిపించవు. మరి మీ సిస్టంలో ఇది ఉండాలి, ఇన్స్క్రిప్ట్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఇక్కడ చూడండి, నేను ఎక్కువగా ఏం యూజ్ చేస్తున్నానంటే ప్రియాంక యూజ్ చేస్తాను, ఎందుకంటే దాని ఫాంట్ స్టైల్ నాకు నచ్చుతుంది కాబట్టి నేను యూజ్ చేస్తాను. లేదు నాకు వేరే నచ్చుతుంది అంటే మీరు వేరేది కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను డిఫరెన్స్ చూపిస్తాను. ఇక్కడ ప్రియాంక అని తీసుకున్నాను. ప్రియాంక అని తీసేసుకున్న తర్వాత కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేద్దాం, చిన్నగా కనిపిస్తుంది లేకపోతే, ఓకేనా? ఇవ్వండి, ఇలా వస్తుంది, ఓకేనా? అలా కాకుండా మీరు వేరేది తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్షరాన్ని తీసుకొని చూసారా, దీనికి తేడా ఇలా వస్తుంది అన్నట్టు. ఈ ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు, ఓకే? ఇప్పుడు దీనిలో నేను మీకు ఏంటంటే ఎలా ఓపెన్ చేయాలి అనేది మాత్రమే చూపించాను. ముందు లెసన్స్లలో ఏం చెప్తానంటే మీరు ఏ కీ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, తర్వాత మీకు గుణింతాలు కానీ ఒత్తులు కానీ ఎలా టైప్ చేయాలి, నెక్స్ట్ వాటిని ఎలా ఫాస్ట్గా టైప్ చేయాలి. ఫాస్ట్గా టైప్ చేయడం కూడా నేను నేర్పిస్తాను మీకు. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు టైపింగ్ మాస్టర్ ఉంటుంది, టైపింగ్ మాస్టర్లో కొన్ని వర్డ్స్ కొడతారు, మీరు చూసారా, డాడ్, సాడ్ అట్లా కొన్ని కొడుతూ ఉంటే మనకు ఆటోమేటిక్ మనకు తెలియకుండానే మన ఫింగర్స్ అనేవి ఫాస్ట్ అయిపోతాయి. అలాంటి ట్యూటోరియల్ కూడా నేను మీకు ఇందులో నేర్పిస్తాను.
వర్స్ మీ సలహా సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.